నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన. సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించింది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయిపాలెం విజయ్ కుమార్ వెల్లడి. మెగా డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం ఆగదు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర స్పష్టం. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఆదివారం భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తుందని తెలిపారు. గత వారం ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చి సమస్యలను వివరించిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లామని శ్రీనివాస్ వర్మ వివరించారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన ఢిల్లీ పర్యటనలో ఆక్వా రైతుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సీఎం దాదాపు గంటన్నర పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. సోయాబీన్ ధరల పెరుగుదల, అలాగే మన ప్రాంతం నుంచి ఫిష్ మిల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడమే ఫీడ్ ధరలు అమాంతం పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలియజేశారు. త్వరలోనే ఫీడ్ ధరల తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఆక్వా రైతులకు తప్పక మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యల మీద గత వారం రైతుల సంఘం నాయకులుగా ఉన్నటువంటి సుబ్బరాజు గారు, రాంబాబు గారు, అదేవిధంగా గాంధీ భగవాన్ రాజు గారు, వెంకటరాజు గారు, రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ ప్రతినిధుల బృందం గత వారం ఢిల్లీ రావడం జరిగింది. వారి యొక్క సమస్యల మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎంపీలు చాలా మంది పీయూష్ గోయల్ గారితో, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడటం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో దాదాపు గంటన్నర సేపు పీయూష్ గోయల్ గారితో సమావేశం అవడం, నేను రామ్మోహన్ నాయుడు గారు కలిపి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారితో కలిసి సమస్యను వివరించడం, ఏదైతే ముఖ్యంగా మేత ధరలు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ కూడా వారికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద కేంద్రంలో కొంచెం సీరియస్గా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాయనేటువంటి విషయం తప్పనిసరిగా ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, నేను, రామ్మోహన్ నాయుడు గారు పీయూష్ గోయల్ గారితో సమావేశమైనప్పుడు ఆ మేరకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా కొంత ఇన్ఫర్మేషన్
వారు అడగడం జరిగింది మంత్రులు, కేంద్ర మంత్రులు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏదైతే మన బేద మస్తానరావు గారు ఉన్నారు, రైతులకు సంబంధించి విషయాల మీద కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయాల మీద కానీ, ధర ఎందుకు పెరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తునటువంటి విషయాల మీద ఒక నోట్ తయారు చేసి మంత్రులకు ఇవ్వడం జరిగింది. దీని మీద త్వరలోనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం. నెల్లూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే దిశగా ముత్తుకూర్ గేట్ సెంటర్లోని సర్వేపల్లి కాల్వ ఒడ్డున ఉన్న స్థలాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని బ్యూటిఫికేషన్ ద్వారా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీఆర్సీ మైదానంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆరణి కందప్ప మేస్త్రి వంటి మహనీయుడి పేరిట నడుస్తున్న సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చిన్నప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ అరణి కందప్ప మేస్త్రి సత్రంలో కూడా పార్టీ సమావేశాలు, అదేవిధంగా శుభకార్యాలు కూడా అనేకటికి హాజరయ్యాము. ఆ రోజు ఆయన చాలా ముందు చూపుతోటి బయట నుంచి ఎవరైనా ఈ క్లినికల్ హాస్పిటల్లో రోగులు ఎవరైనా వస్తే వారికి సేవ చేయడం కోసం ఈ సత్రం నిర్మాణం జరగడం, అదేవిధంగా ఉచిత గదులు ఏర్పాటు చేయడం, ఉచిత మంచినీటి వసతిని ఏర్పాటు చేయడము చాలా గొప్ప విషయం. దాన్ని ఆ యొక్క ఆనవాయితీని కొనసాగించడం కోసం ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో 1000 లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామని కూడా ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీరు అందాలా, అందుకోసం జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు అందించే కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన నీరుని అందించడం కోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ప్రభుత్వ హయాంలో గుంతలు తేలి అధ్వానంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్దరణ నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపడుతుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించిందని అన్నారు. గతంలో గుంతలతో ప్రయాణికులు తీవ్ర నరకం చూశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చేసాం, చాలా చేసాం. ప్రజలకు మంచి జరిగే విషయాలు చాలా చేసాం. సో ఎంతవరకు మేము పయనించాము, ఎంతవరకు వాళ్ళ యొక్క మంచిని మేము చేయగలిగాము అనే దీన్ని రివ్యూ చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఇంటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. మేమేం చేశామో పత్రికా మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇత్యాదులతో మీకు చెప్పబోతున్నాం. సో ఈ చెప్పే క్రమంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేసింది ఎప్పుడు చెప్పుకోగలగాలి, ఆ చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అని ఒక్కొక్క రంగాన్ని మేము తీసుకుంటూ గత 2-3 రోజులుగా పత్రికా మాధ్యమాల ద్వారా మీకు మేము తెలియజేయను ప్రయత్నిస్తున్నాం. 27th నుంచి మీ దగ్గరికి వచ్చే ముందు మాధ్యమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. దాంట్లో ఆ యొక్క క్రమంలో ఈరోజు మేము తీసుకున్న ఇది రోడ్లు, రైల్వేలు, విమానయానాలు. రోడ్లు అనగానే మీకు 5 సంవత్సరాలు గుంతల రోడ్లు గుర్తు వస్తే తప్పేం లేదు, ఎందుకంటే అంత గుంతలమయం అయిపోయినాయి. అసలు రోడ్లే లేవు, ఎక్కువ ఉండేది గుంతలే. గుంతల మధ్యలో కొంత రోడ్లు ఉండేవి ఏంటో అప్పుడు మీమ్స్, జోక్స్ చాలా వచ్చాయి. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం ఏ రాష్ట్రం, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క రాష్ట్ర దేశ పురోభివృద్ధికి రోడ్లు అనేవి
ఖచ్చితంగా అవసరం. రోడ్లు బాగా లేకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలుసుకోలేకపోవడం వల్లే మనకి అన్ని కష్టాలు వచ్చాయని సుదృఢంగా నమ్ముతూ మేము పరిపాలనలోకి రాగానే ముందు చేసింది రాష్ట్రంలోని పాట్ హోల్స్ అంటే గుంతలు లేకుండా చేయడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేపట్టిన ఒక 10 కార్యక్రమాల్లో గుంతలు పూడ్చడం అనేది ఒక ప్రధాన కార్యక్రమం తీసుకున్నాం. కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్ర లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే రాష్ట్రంలో మెగా డిఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అవినీతిపై సీబీఐ విచారణ చేయడంతో పాటు అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీఎస్సీ అభ్యర్థుల తరపున వైసీపీ పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగా ఈ నెల 28న రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు రవిచంద్ర స్పష్టం చేశారు. నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది పడిన, ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది లక్షలాది కుటుంబాలపైన, లక్షలాది మంది విద్యార్థులపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అందువల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఒక మహోద్యమాన్ని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి ఆందోళన నిర్వహించి ఈరోజు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థి యువతకి మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున అభినందనలు, జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్ గారు. ఈయన ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ 2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. పోస్టుల్ని పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. దీనిపైన సిబిఐ విచారణ చేపట్టాలి. దీనికి నైతిక బాధ్యత, అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ కేంద్రంలో అంటగాగుతూ, కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ అక్కడ నీటి పైన విద్యార్థి యువత ఉద్యమిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మీరు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు కదా, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీరు డిఎస్సిలో అనేక అవినీతి అక్రమాలు జరిగితే మీరెందుకు రాజీనామా చేయడం లేదు? మీరు తక్షణమే రాజీనామా చేయండి అని నారా లోకేష్ గారిని మేము సూటిగా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా కష్టపడి ఉపాధ్యాయ నియామకాల కోసం, ఉపాధ్యాయ పోస్టుల కోసం, ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు ఎంతో శ్రమపడి కష్టపడి పరీక్ష రాశారు. 16,347 పోస్టులు మెగా డిఎస్సీ ద్వారా వేశామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించడంలో తీవ్రంగా వైఫల్యం చెందారు. డిఎస్సీ పరీక్షలు అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు పరీక్షల్లో మెరిట్ మరియు రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఎక్కడ అమలు చేశాము, ఎక్కడ ఉంది అనే విషయాన్ని కలెక్టరేట్ నోటీస్ బోర్డులో పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు కలెక్టరేట్ నోటీస్ బోర్డుల్లో మెరిట్, రోస్టర్ కమ్ రిజర్వేషన్ కు సంబంధించిన వివరాలని ప్రదర్శించలేదు, డిస్ప్లేలు ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.